శ్రీ గణేశాయ నమః శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి ఈ 2026 మే 3వ తేదీ ఆదివారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే, రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. ఈ వీడియోపై ఓం నమఃశివాయ అని కామెంట్ పెట్టండి. ఇక మేషరాశి ఫలితాలు రేపటి రోజున ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక, వీరికి ఆత్మస్థైర్యంతో పని చేస్తారు. ఉద్యోగంలో మీకు శుభ ఫలితం అనేది దక్కబోతూ ఉంది. ఆలోచనలు పక్కదారి పట్టకుండా మీరు జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. నలుగురితో మీరు ఉత్సాహంగా మాట్లాడాలి. మీ పట్ల వ్యతిరేకత వ్యక్తమయ్యే సూచన కూడా ఉండబోతోంది. ఇక ఆర్థిక ఇబ్బందులు అనేవి మీకు తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక చేసుకోవడం చాలా అవసరం. దైవానుగ్రహం అనేది మీకు చక్కగా లభించబోతోంది. ప్రశాంత జీవితం అనేది మీరు గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది. మేషరాశి వారికి రేపటి రోజున ఎలా ఉంటుందని చూస్తే, వీరికి ఇంకా చురుకుదనం అనేది చేసే పనుల్లో పెరుగుతోంది. కుటుంబ సభ్యుల నుండి కూడా వీరికి చక్కటి ప్రోత్సాహం అనేది పొందుతారు అని చెప్పుకోవాలి. ఇక అదేవిధంగా మీ పనులలో మీరు మాత్రం చాలా బిజీగా మారుతారు. అయితే మీ కుటుంబం కోసం మీరు కొంచెం టైంని కేటాయించడం చాలా ముఖ్యమైన అంశంగా గుర్తుంచుకోండి. మీకు పనిలో కాస్త ఒత్తిడి పెరుగుతోంది. అయితే మీ కుటుంబ సభ్యులతో మీరు చక్కగా కాలక్షేపం చేయడం ద్వారా కూడా మీకు ఉండేటటువంటి ఒత్తిడి నుండి బయటపడతారు. కెరియర్ పరంగా మీకు కొత్త అవకాశాలు రానున్నాయి. మీ బిజీ లైఫ్ వలన మీరు మీ కుటుంబంతో గడపాలి అని అనుకుంటారు. అయితే కొన్ని ప్రణాళికలు విఫలం అయినట్టుగా అనిపిస్తుంది. కానీ మీరు మాత్రం తప్పకుండా మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయగలుగుతారు. రేపటి రోజున ఈ యొక్క మేషరాశి వ్యక్తులకు వ్యాపార పరంగా చూస్తే, వ్యాపారంలో మీకు ఉండే సమస్యలు అయితే తొలగిపోతాయని చెప్పుకోవాలి. దీంతో పాటుగా మీకు ఆగిపోయిన బిల్స్ కూడా రిలీజ్ అవ్వనున్నాయి. మీకు రావలసిన బకాయిలు కూడా చేతికి అందుతాయి. ఎవరైతే రుణాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వారి ప్రయత్నాలు ఇప్పుడు చక్కగా ఫలప్రదం కాబోతున్నాయి. ఆర్థిక సమస్యల నుండి కూడా మీరు బయటపడగలుగుతారు. మీకు అప్పులు చెల్లించాల్సిన వాళ్ళు తిరిగి డబ్బులను చెల్లించే విధంగా కాలం కలిసొస్తోంది. మేషరాశి ఉద్యోగస్తులకు ఈ సమయం కొంచెం వృధా అవుతోంది. ఇక అలా జరగకుండా ఉండాలంటే మీరు ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడకూడదు. ఇక మాటల్లో పడితే సమయం వృధా అయినట్టే కదా. మీకు పని భారం అనేది పెరుగుతోంది. ఆకస్మిక ప్రయాణాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వాహనాలు నడిపేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా చూసినట్లయితే గనుక మీకు ఆరోగ్యం కుదుటపడుతోంది. విద్యార్థులకు చదువుల మీద మరింత శ్రద్ధ పెట్టి చదవడం వలన పోటీ పరీక్షల్లో వీరికి సత్ఫలితాలు పొందే అవకాశం ఉంటోంది. ఇక కెరియర్ పరంగా కూడా చూస్తే కొత్త అవకాశాలు, కొత్త ప్రాజెక్ట్స్ వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోకుండా పూర్తిగా వినియోగించుకోవాలి. ఆర్థికంగా కూడా మీకు మంచి ఎదుగుదల అనేది ఉండబోతోంది. ఈ రాశి వ్యక్తులకు వస్త్ర వాహన లాభం కనిపిస్తోంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. మేషరాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోయి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని పొందడానికి రేపటి రోజున గాయత్రి మంత్ర స్తోత్ర పారాయణ చేయండి, చాలా మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగనే డైలీ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్కు వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.